శివరాజ్ కుమార్ మూవీలో విలన్ గా మోహన్ బాబు, మంచు విష్ణు కథానాయకుడుగా ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం కన్నప్ప జూన్ 27న విడుదల కానుంది. చిత్ర యూనిట్ ప్రమోషన్స్ కోసం బెంగళూరు పర్యటన జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ నటుడు నిర్మాత మోహన్ బాబు, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ పాల్గొన్నారు. కన్నప్ప సినిమాలో శివుడి పాత్రకు శివరాజ్ కుమార్ ను ఆఫర్ వచ్చినప్పటికీ డేట్స్ కారణంగా నటించలేకపోయారని తెలిపారు. కన్నడ సినీ రంగానికి చెందిన కంఠీరవ రాజ్ కుమార్ గారి స్థానం, ఆయన ఆశీర్వాదాలు చాలా కీలకమని, అలాగే తర్వాతి ప్రముఖ అంబరీష్ గారి పాత్ర గురించి గుర్తు చేశారు. సినీ విజయం లేదా విఫలం మన చేతిలో లేదని, నిజాయితీగా కష్టపడ్డామా అన్నదే ముఖ్యమని తెలిపారు. కన్నడలో నటించాలన్న కోరిక తనలో ఉందని రాజ్ కుమార్ గారిని అడగడానికి అప్పుడప్పుడు ధైర్యం తలుచుకునేనని పేర్కొన్నారు. ఇప్పుడు రాజ్ కుమార్ గారి కుమారుడు శివరాజ్ కుమార్ నటిస్తున్న సినిమాలో విలన్ పాత్ర చేయాలన్న కోరిక వ్యక్తం చేశారు. శ్రీకాళహస్తీశ్వరం హత్యం అనే మాజీ హిట్ సినిమాపై అభిమానాన్ని పంచుకున్నారు. పూర్వకాల కథాంశాన్ని ఆధారంగా తీసుకుని నేటి కాలంలో న్యూజిలాండ్ లో ప్రత్యేక లొకేషన్లతో సినిమా రూపొందించడం తమ దైవ సంకల్పమని తెలిపారు. పౌరాణిక కథాంశాలు తెరకెక్కించడంలో కొత్త తరం కోసం ధైర్యం కావాలని, కానీ చిత్ర విజువల్స్ అద్భుతమని అభిప్రాయపడుతున్నారు. తన నాన్న రాజ్ కుమార్ తో కలిసి 3 చిత్రాలు సూపర్ హిట్ అయిపోయాయని, కన్నప్ప పాత్ర చేయడం మొదట భయపడినప్పటికీ తర్వాత ఇష్టపడినట్లు తెలిపారు. 37 ఏళ్ల తర్వాత ఈ కథపై మంచు విష్ణు చేయబోయే చిత్రం చూడడం ఆనందంగా ఉందని చెప్పాడు. మోహన్ బాబుతో కలిసి పనిచేయడం గౌరవంగా ఉందని తెలిపారు. మోహన్ బాబుతో విలన్ పాత్ర కోసం చర్చలు జరిగినా ఆ పాత్ర తనకిచ్చుకోమని, ఆయనతో యుద్ధం చేయలేదని, సినిమాను చూసేందుకు జూన్ 27న టికెట్ కొని వచ్చానని అభిమానులకు విజ్ఞప్తి చేశారు.